వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యూటోరియల్. టీఎస్ సెట్కి సంబంధించిన స్టాటిస్టిక్ క్వశ్చన్స్. 100th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, ఇన్ ద యూజువల్ నోటేషన్ ద టెస్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ది హెచ్ నాట్ సచ్ దట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై. ఈ క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్ వాల్యూస్ రాసిరు కాబట్టి ఇవన్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. ఇవి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇది జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ఇది మార్జినల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎక్స్ వై. ఓకేనా, ఇటువంటిది వచ్చినప్పుడు ఏ టెస్ట్ యూజ్ చేస్తారంటే స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ టెస్ట్ యూజ్ చేస్తారు. ఓకేనా, సరే ఇక్కడ ఉంది కాబట్టి మనం చూసి చెప్పినాం అనుకోవచ్చు. అదే మ్యాన్ విట్నీ యూ టెస్ట్కి ఎటువంటి యూజ్ చేస్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఇటువంటి వచ్చినప్పుడు మ్యాన్ విట్నీ యూ టెస్ట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ టీ టెస్ట్కి ఏంటంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా నాట్ స్క్వేర్, అంటే హైపోథెటికల్ వాల్యూస్ ఆఫ్ ది వేరియన్స్ అన్నట్టు. లేదంటే గుడ్నెస్ ఆఫ్ కనీసం టీ టెస్ట్కి హైపోథెటికల్ వాల్యూ ఆఫ్ ది మీన్, పాపులేషన్ మీన్, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ది టూ మీన్స్ అన్నప్పుడు కూడా టీ టెస్ట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ టెస్ట్ ఇప్పుడు యూజ్ చేస్తారంటే ఈక్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ వేరియన్సెస్. ఓకేనా, ఈక్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ వేరియన్సెస్ అట్లా అన్నప్పుడు అది యూజ్ చేయాలి. లేదనుకుంటే లీనియారిటీ ఆఫ్ ది రిగ్రెషన్ ఈక్వేషన్ అన్నప్పుడు కూడా ఎఫ్ టెస్ట్ని యూజ్ చేయాలి. ఓకే, టీ వచ్చింది, ఎఫ్ వచ్చింది, ఇంకా మిగిలిపోయింది కై స్క్వేర్ని ఎప్పుడు యూజ్ చేస్తానంటే హైపోథెటికల్ వాల్యూ ఆఫ్ ది వేరియన్సెస్ అన్నప్పుడు, లేదంటే గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని ఉన్నప్పుడు ఈ కై స్క్వేర్ టెస్ట్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇంకా ఎఫ్ టెస్ట్ని ఇంకెప్పుడు యూజ్ చేయాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ది సెవరల్ పాపులేషన్ మీన్స్ అన్నప్పుడు కూడా ఎఫ్ టెస్ట్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ అప్లికేషన్స్ గుర్తుంటేనే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలుగుతాం. ఈ ఫార్ములా అనేది ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ, ఐఎస్ఎస్ ఎగ్జామ్లో కానీ, ఇంకా వేరే పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కంపల్సరీ ఇటువంటి ఫార్ములా వస్తుంది అప్పుడప్పుడు. ప్రాబబిలిటీ రేషియో టెస్ట్లలో ఈ ఆల్ఫా బీటా ఏబీలు ఇచ్చినప్పుడు సీక్వెన్షియల్ ప్రాబబిలిటీ రేషియో టెస్ట్ అంటే ఎస్పిఆర్టీ. ఓకేనా, ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఒక్కొక్కసారి వాల్యూస్ ఇచ్చి కూడా అడుగుతారు. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది A <= 1 - బీటా బై ఆల్ఫా, B <= బీటా బై 1 - ఆల్ఫా. ఇది ఐఎస్ఎస్లో కూడా ఒకసారి అడిగింది.